అట్లా బతకాలి, లేకపోతే చూసి హ్యాపీగా ఉండాలి. నాకు చేతనవుతుంది, నేను ఒక మంచిని కోరుకుంటా ఉన్నా. ఆ మంచి దాంట్లో ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు నీ పిల్లలతో సహా, మన కుటుంబంతో సహా సమాజంలోకి ఒక మంచిని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కూర్చోకూడదు, ఊరికే కూర్చోకూడదు. మనకు తెలిసిన విషయం ఏదైనా సరే మంచి ఉంటే ఆ మంచిని చర్చించాలి. చర్చించినప్పుడు అక్కడ కొద్దిపాటి అవగాహన వస్తుంది. ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఒక 1% అవగాహన వచ్చినా మంచి. ఈరోజు మీరు చూడండి, నేను ఒకటి స్టాప్ హైబ్రిడ్ స్టార్ట్ ఇండిజీనియస్ అని ఒక దాన్ని బాగా ప్రచారం చేసిన. నాటు జాతిని కాపాడుకుందాం, సంకర జాతిని నిర్మూలిద్దాం. ఈరోజు కూరగాయల మార్కెట్లు, మా షాద్నగర్ కూరగాయల మార్కెట్ అందరూ మాకు లోకల్ కొత్తిమీర కావాలి, లోకల్ పుదీనా కావాలి, లోకల్ టమాటా కావాలి, లోకల్ వంకాయలు కావాలి, ముళ్ళు వంకాయలు ఇట్లా అడుగుతూ ఉంటారు. అది చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపిస్తుంది. నేను 11 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా ఈ దానిపైన. ఈరోజు సమాజంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. మా షాద్నగర్ నియోజకవర్గం లేదా నా వీడియోస్ చూసిన చాలా మంది కూడా లోకల్వి కావాలని అడుగుతూ ఉంటారు. నేను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి ప్రైవేట్కి ధీటుగా షూస్ కావాలని పోరాడుతూ ఉన్నా గత 6 నెలల పైన. ఈరోజు అది ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. చాలా చోట్ల షూస్ పంచుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఒక డ్రెస్ సెన్స్ పెరుగుతూ ఉంది, షూస్ వస్తూ ఉన్నాయి. అట్లా సమాజంలోకి మంచిని తీసుకెళ్ళాలి. అట్లా నేను దానికి కూడా పోరాడుతూ ఉంటే దానికి ఎవరు అట్లా చూసి అమ్మ వీడికి ఎక్కడ పేరు వస్తుందా అని తిట్టుకునే వాళ్ళు 90% ఉన్నారు. అమ్మ వీడికి పేరు వచ్చింది అంటే నాకు పేరు వస్తే వాళ్ళ పని అయిపోయినట్టే, అవతల వాళ్ళ పని అయిపోయినట్టు. అంతటి ఈర్ష ఉంటుంది మనకి. వీడికి పేరు వచ్చింది వాడు హైలైట్ అయిపోయింది సమాజంలో, వాడికి పేరు వస్తుంది, ఇది మనం పంపించదు డెఫినెట్గా మన ఫోన్లో రాగానే డిలీట్ చేయాలి. ఫోన్లో అంటే ఇది ఏం చేస్తారు? ఆ డిలీట్ చేసి ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇట్లా భూమి మీద? అది డిలీట్ చేసుకుంటా అన్న మాట అడుగుతున్నాను. ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇట్లాంటి మంచి చేసే వాళ్ళవన్నీ కూడా అట్లా చేస్తారని చెప్తున్నాం. అదే అబద్ధం ఉండి మంచి అందంగా ఉండి ఎవరి గురించి ఉందనుకోండి, దాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. సాధ్యమైతే దేశాన్ని కాపాడాలి. సాధ్యమైతే మన భారతదేశానికి సంబంధించిన అంశాలు, మతానికి సంబంధించిన అంశాలు, కులాలకు సంబంధించిన అంశాలు, సామాజిక అంశాలు అన్నిటినీ కూడా మన కూలంకుషంగా దాని మీద ఒక మేధాశక్తిని ఉపయోగించి అది నిజమా అబద్ధమా, దాని పూర్వం ఏంటి, పుట్టుపూర్వతరాలు ఏంటి, అట్లా అన్ని తెలుసుకున్న తర్వాతకే ప్రచారం చేయండి. గ్లోబల్ ప్రచారాలలో అబద్ధాలు వద్దు. అది గ్లోబలైజేషన్ అయిపోయిందంటే సర్వనాశనం అయిపోతుందని తెలియజేస్తూ, మన దేశాన్ని అబద్ధపు ప్రచారాలతో మన దేశం నుంచి విముక్తి కల్పించి నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత శిఖరాలకు అందరూ తమ బాధ్యతగా తీసుకెళ్తారని ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది గుర్తిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నమస్తే. నేను 2028లో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్తే, మీ పృథ్వీరాజ్.